వాళ్ళకందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వీక్షించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సునాయన గుంట గారికి, అదేవిధంగా మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగు సాంప్రదాయంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాని నిర్వచనమే ఈ రక్షాబంధన్. ఈరోజు అక్క చెల్లెళ్ళందరూ కూడా అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారు రాబోయే రోజుల్లో బాగుండాలని, వారిని రక్షించే బాధ్యతగా ఈ రాఖీ ఉంటుందని ఒక సంకల్పంతో ఈ రక్షాబంధన్ నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క బంధానికి ఉన్న నిర్వచనం, అదేవిధంగా ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ పండుగ విశేషం. ఇదందరూ కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ. దాని సందర్భంగా అందరికీ కూడా మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రక్షాబంధన్ ఈ పండుగ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రాఖీ రక్ష కట్టుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ రాఖీ కట్టిన సోదరిమణులందరికీ మరియు మహిళా మోర్చా సభ్యులందరికీ, హిందూ నగర ప్రజలకు, సోదరిమణులకు అందరికీ రక్షా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందూ పండుగలలో ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సైంటిఫికల్గా కూడా చూస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా మహిళా సోదరులకు మీరు రక్షగా ఉండాలని ఈ పండుగ నిర్వహించుకుంటూ ఉంటాం. రాఖీ పండుగ అంటే మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనం అందరం కూడా దేశానికి రక్షగా, సమాజానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఏదైతే పండుగ అంటేనే హిందూ పండుగలో ఒక ఉత్సాహం. ప్రతి నెల ఒక 2 పండుగలు కనీసం మనం చేసుకుంటూ ఉంటాం. ఈ రాఖీ పండుగ ఎంత దూరం ఉన్నా కానీ సోదరుల దగ్గరికి రావడము, రాఖీ కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకునడం పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయం వస్తూ ఉంది. ఈరోజు జిల్లా కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదంతో, మా సోదరుల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రోజు రోజుకు పటిష్టమవుతూ ఉంది. ముఖ్యంగా ఇందూరు జిల్లా, ఇందూరు పార్లమెంట్ అంటే ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తుందని తప్పకుండా ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి. ఒక కుటుంబ పార్టీ ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ధన్పాల్ అంకుల్ అన్నట్టు మీకు మేము రక్ష, మాకు మీరు రక్ష అన్నట్టుగా అన్న చెల్లెళ్ళందరం కూడా మనమందరం దేశానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగని ఆనందంగా జరుపుకుందామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకుల సోదరులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.